హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అనగా 1-3-2026 కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఇటీవల ఏ దేశంలో 67,800 ఏళ్ల నాటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాక్ ఆర్ట్ గుర్తించబడింది? ఏ ఆస్ట్రేలియా, బి ఇండోనేషియా, సి భారతదేశం, డి ఈజిప్ట్. ఆన్సర్ బి ఇండోనేషియా. నెక్స్ట్ వన్, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఫిబ్రవరి 28, మార్చ్ 1, సి మార్చ్ 5, డి మార్చ్ 8. ఆన్సర్ ఈస్ బి మార్చ్ 1. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రైల్ టెక్ పాలసీ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ రైల్వే టికెట్ల ధరల తగ్గింపు, బి రైల్వేలో పూర్తి డిజిటలైజేషన్ మరియు భద్రత, సి కొత్త రైలు మార్గాల నిర్మాణం, డి ప్రైవేట్ రైళ్ల పెంపు. ఆన్సర్ ఈస్ బి రైల్వేలో పూర్తి డిజిటలైజేషన్ మరియు భద్రత. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ త్రిపుర, బి కేరళ, సి తెలంగాణ, డి కర్ణాటక. ఆన్సర్ ఈస్ ఏ త్రిపుర. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం రేర్ ఎర్త్ క్యారిడార్ అభివృద్ధికి ఎంపికైన తెలుగు రాష్ట్రం ఏది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి 2, డి ఏది కాదు. ఆన్సర్ ఈస్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, తెలంగాణలో ఏఐసిటి మౌలిక సదుపాయాల పనులు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి? ఏ గచ్చిబౌలి, బి ముచ్చర్ల, సి కొండాపూర్, డి వరంగల్. ఆన్సర్ ఈజ్ బి ముచ్చర్ల, రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2026-27లో ద్రవ్య లోటు లక్ష్యం ఎంత? ఏ 4.5%, బి 4.3%, సి 3.9%, డి 5.0%. ఆన్సర్ ఈజ్ సి 3.9%. నెక్స్ట్ వన్, కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏ తేదీ నుండి అమలులోకి రానుంది? ఏ జనవరి 1, 2026, బి ఏప్రిల్ 1, 2026, సి మార్చ్ 31, 2026, డి జూన్ 1, 2026. ఆన్సర్ ఈజ్ బి ఏప్రిల్ 1, 2026. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఐఎన్ఎస్ అంజాదీప్ ఏ రకానికి చెందిన యుద్ధ నౌక? ఏ విమానవాహక నౌక, బి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ నౌక, సి క్షిపణి విధ్వంసక నౌక, డి సరఫరా నౌక. ఆన్సర్ ఈస్ బి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ నౌక. నెక్స్ట్ వన్, మైక్రాన్ టెక్నాలజీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ క్లీన్ రూమ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది? ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి కర్ణాటక, డి తమిళనాడు. ఆన్సర్ ఈజ్ బి గుజరాత్. నెక్స్ట్ వన్, యుఐడిఏఐ ఇటీవల ప్రారంభించిన ఆధార్ మస్కట్ పేరు ఏమిటి? ఏ ఆధార్ మిత్ర, బి ఉదయ్, సి డిజి భారత్, డి పీపుల్ ఫ్రెండ్. ఆన్సర్ ఈజ్ ఏ ఆధార్ మిత్ర. నెక్స్ట్ వన్, రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ విజేతగా నిలిచిన జట్టు ఏది? ఏ ముంబై, బి జమ్మూ కాశ్మీర్, సి సౌరాష్ట్ర, డి కర్ణాటక. ఆన్సర్ ఈస్ బి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్,
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2025కు ఎంపికైన హార్దిక్ సింగ్ ఏ క్రీడకు చెందినవారు? ఏ క్రికెట్, బి హాకీ, సి కుస్తీ, డి షూటింగ్. ఆన్సర్ ఈస్ బి హాకీ. నెక్స్ట్ వన్. అర్జున అవార్డుకి ఎంపికైన తొలి యోగాసన క్రీడాకారిణి ఎవరు? ఏ ఆర్తి పాల్, బి సుమిత్రాదేవి, సి పివి సింధు, డి మను భాకర్. ఆన్సర్ ఈస్ ఏ ఆర్తి పాల్. నెక్స్ట్ వన్. 2026 వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరగనున్నాయి? ఏ ఫ్రాన్స్, బి ఇటలీ, సి కెనడా, డి చైనా. ఆన్సర్ ఈస్ బి ఇటలీ. నెక్స్ట్ వన్. 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్, బి అరవింద్ పనగరియా, సి నిర్మలా సీతారామన్, డి శక్తికాంత్ దాస్. ఆన్సర్ ఈస్ బి అరవింద్ పనగరియా. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ విమానాశ్రయం బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ అరైవల్స్ విభాగంలో అంతర్జాతీయ అవార్డు పొందింది? ఏ హైదరాబాద్, బి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, సి ఢిల్లీ, డి ముంబై. ఆన్సర్ ఈస్ బి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ వన్. 2026 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంటోనియో కోస్టా ఏ సంస్థకు అధ్యక్షులు? ఏ ఐక్యరాజ్య సమితి, బి యూరోపియన్ కౌన్సిల్, సి ప్రపంచ బ్యాంకు, డి నాటో. ఆన్సర్ ఈస్ బి యూరోపియన్ కౌన్సిల్. నెక్స్ట్ వన్. బడ్జెట్ 2026లో ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ మొత్తం ఎంత? ఏ 5,000 కోట్లు, బి 10,000 కోట్లు, సి 20,000 కోట్లు, డి 15,000 కోట్లు. ఆన్సర్ ఈస్ బి 10,000 కోట్లు. నెక్స్ట్ వన్. నేషనల్ క్వాంటమ్ మిషన్ అమలు చేసే నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి ఐటీ మంత్రిత్వ శాఖ, డి హోమ్ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఈస్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ విద్యా పథకానికి ఇటీవల జాతీయ గవర్నెన్స్ అవార్డు దక్కింది? ఏ అమ్మఒడి, బి నాడు నేడు, సి విద్యా దీవెన, డి విద్యా కానుక. ఆన్సర్ ఈస్ బి నాడు నేడు పాఠశాలల పునరుద్ధరణ. నెక్స్ట్ వన్. భారతదేశంలో బయోఫార్మా శక్తి పథకం దేనిని ఉద్దేశించింది? ఏ మందుల ధరల నియంత్రణ, బి భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా తయారీ హబ్గా మార్చడం, సి ఆయుర్వేద మందుల పెంపు, డి విదేశీ మందుల దిగుమతి. ఆన్సర్ ఈస్ బి భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా తయారీ హబ్గా మార్చడం. నెక్స్ట్ వన్. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ప్రకారం ఎంతవరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభిస్తుంది? ఏ 5 లక్షలు, బి 12 లక్షలు, సి 10 లక్షలు, డి 15 లక్షలు. ఆన్సర్ ఈజ్ బి 12 లక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్.